హైదరాబాద్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్, మూసారాంబాగ్ వంతెనల వద్ద మూసీలో వరద పోటెత్తింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో వరుసగా కురుస్తున్న కుండపోతల వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని చాదర్ఘాట్తో పాటు మూసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడొచ్చు. ఎగువ నుంచి అంటే ఉస్మాన్ హిమాయత్ సాగర్ గేట్లు 5 గేట్లు ఎత్తివేసి 4800 క్యూసెక్లకు పైగా నీటిని అధికారులు విడుదల చేస్తుండటంతో పెద్ద ఎత్తున వరద నీరు ఈ మూసీ గుండా ప్రవహిస్తోంది. ప్రధానంగా చాదర్ఘాట్ వంతెనతో పాటు మూసారాం బాగ్ వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మూసారాం బాగ్ వంతెనను ఈ ఉదయం నుంచే పూర్తిగా వాహనాల రాకపోకలు వంతెనపై పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో ఇది వంతెనపై రాకపోకలు వాహనాల రాకపోకలు పూర్తిగా పోలీసులు నిలిపివేశారు. రెండు వైపులా కూడా బ్యారికేడ్లు వంతెనకు రెండు వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను అనుమతించడం లేదు. అయితే వరద నీటి ప్రవాహం కారణంగా ఓఆర్ఆర్ రహదారిపై కూడా హిమాయత్ సాగర్ జలాలు ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి కారణంగా రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ మధ్య రాకపోకలనైతే ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు కూడా వర్షం కురుస్తుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే కోరారు. అయితే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలు అంటే మూసీకి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా జీహెచ్ఎంసీ అధికారులని హైడ్రా అధికారులని సంప్రదించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే కోరారు. అయితే ప్రధానంగా వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పలు జిల్లాల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటుగా వరంగల్, జగిత్యాల, అదేవిధంగా ఖమ్మం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఇప్పటికే అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా మూసీ పరిసర ప్రాంతాల్లో అంటే హిమాయత్ సాగర్ నుంచి గేట్లు ఎత్తివేసి వరద నీరుని విడుదల చేస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు ఈ వరద నీరు ప్రవాహం గురించి అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అత్యవసరమైతే జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు. మనం చూస్తున్నాం మూసారాం బాగ్ బ్రిడ్జి వద్ద ఏ విధంగా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుందో దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వంతెనను మూసారాం బాగ్ వంతెనను ఉదయం నుంచి కూడా అధికారులు మూసివేశారు. బ్రిడ్జికి రెండు వైపులా కూడా రాకపోకలను పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇరువైపులా పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు నిలబడి అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే ఇక్కడ సమీక్షిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే మూసారాం బాగ్ బ్రిడ్జ్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.